ఈ యొక్క వాళ్ళకు ఉన్నది. అసెంబ్లీలు పట్టాలు ఇచ్చినప్పటికీ వాళ్ళకి ప్రభుత్వానికి కావాల్సిన సౌకర్యాల కోసం భూమిని తీసుకోవడం జరుగుతుంది. తీసుకోకుండా వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఏజెన్సీల ప్రాంతం ఇది ఏజెన్సీ ప్రాంతం. మేము ఎంపీటీసీలు కానీ వార్డు నెంబరు జడ్పీటీసీలు పోటీ చేయాలంటే ఎలాంటి మనకి రిజర్వేషన్ లేకుండా ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న జిల్లాలో ఈఎస్సీ ఉంది, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి. సంబంధించిన వాళ్ళకి నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించకపోగా దళితులు చదువుకునే పరిస్థితి లేక ప్రైవేట్ కాలేజీలో కానీ ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పరిస్థితి లేకుండా అవుతుంది. దయచేసి వాటికి సంబంధించి వెంటనే నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నాయి. సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి, గురుకుల సంక్షేమ ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి. సౌకర్యాలు మెరుగైన సౌకర్యాలతో నాణ్యమైన వంటలతో ఏర్పాటు చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. ఈ సప్లాన్ మాకు ఎస్సీ సప్లాన్ లోన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మాకు చేవేలా డిక్లరేషన్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళిత బంధు 10 లక్షలు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చేవేలా డిక్లరేషన్ ప్రకారం అంటే అంబేద్కర్ చేయుత అభయస్థం అని చెప్పేసి 12 లక్షలు. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఏ పరిస్థితి లేదు. మాకు మేము కోరతలేం. మాకు దళితులు ఉన్న వాళ్ళకి మాకు ₹1,00,000 80,000 సబ్సిడీ ఇస్తారు. మిగతా సిబిల్ స్కోర్లు కూడా ఎలాంటి షరతులు లేకుండా లోన్లు ఇవ్వాల్సి ఉంది. 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి ఉపాధి కల్పించే దాంట్లో మీరు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకి ఆ మొండిగడలతో ఉంటాయి. 5 లక్షలు మాకు సరిపోవు. మాకున్న ఎలాంటి ఇబ్బందులు మాకుంటే మాకు 8 లక్షలు పెంచండి. ఫస్ట్ రెండో ఇందిరమ్మ ఫేస్ లో కూడా దానికి సంబంధించిన వాళ్ళు ముందు ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇవ్వండి. ఇవ్వకుండా ఎవరికి ఇచ్చుకుంటా మా వర్గాలకు మేము అసలుకే దూరమై ఉన్నాం, వివక్షతగా అనుభవిస్తున్నాం. ముందు ప్రయారిటీ మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇంకోటి ఈ రిజర్వేషన్ వీళ్ళకి ఎస్సీలకు ఎందుకు అంటున్నారు? మేము వాళ్ళకు చిన్న మాట ఇక్కడ చెప్పదలుచుకున్నాం. ఈ ఎస్సీలకు కాదు, ఇది అందరికి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ అన్ని రిజర్వేషన్లు వస్తున్నాయి. ఈబీసీ వాళ్ళకి కూడా 10% వస్తుంది. ఈ దేశంలో వాళ్ళకి అందరికి వస్తున్నాయి. మేమున్న ఈ 140 కోట్ల మాకున్న పర్సెంటేజ్ 20% ఉంది. మేమంతా మాకు రావట్లేదు. ఎస్సీలకి ఎంత వస్తే 15% వస్తుంది. బీసీలకి 50%, 50 పైన ఉన్నారు. వాళ్ళకి ఎంత వస్తుంది? 27 వస్తుంది. ఎస్టీలకు ఎంత ఉన్నారు? వాళ్ళకి 7%, వాళ్ళకు ఉండే 17% ఉంది. వాళ్ళకి రావట్లేదు. కానీ ఈబీసీ వాళ్ళకి 10% వాళ్ళకి ఇస్తారు. ఎవరు రిజర్వేషన్ అనుభవిస్తారు? ఎవరు అనుభవిస్తారు? ఈబీసీ అంటే ఉన్నత వర్గాల సంబంధ పేదలు ఇవ్వండి. కానీ ఏ దామాష ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మహిళలు బిల్లు పెడతానంటున్నారు. మహిళా బిల్లు పెట్ట సంతోషంగా మేము ఆస్వాదిస్తాం. కానీ మహిళా బిల్లు పెట్టిన దాంట్లో కూడా మహిళలకి దామాష ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ రిజర్వేషన్ రావాలో ఆ ప్రకారం కూడా ఏ స్థానిక సంస్థలు శాసనసభ్యులు కానీ పార్లమెంట్ ఇతర అన్నింటిలో కూడా ప్రాధాన్యత దామాష ప్రకారం వాళ్ళు కూడా ఏర్పాటు చేసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. గ్రామాలలో మనం విచ్చలవిడిగా చూస్తున్నాం. బెల్ట్ షాపులు ఎవరుంటారు ఇక్కడ? దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉంటారు ఇక్కడ. మేము ఏమంటున్నాం అంటే ఈ బెల్ట్ షాపును వీన్ని రద్దు చేయండి, నిషేధించండి, దయచేసి కాపాడండి. దీని ద్వారా ఏంటంటే ఈ బెల్ట్ షాపుల వల్ల గుడమ్మ ఇవన్నీ చాలా వస్తాయి. ఇవి దయచేసి కాపాడండి. యువత ఈ రోజు గంజాయికి రోజు మేము చూస్తున్నాం. రకరకాలుగా దీన్ని చేయాల్సిన బాధ్యత ఉంది. కోడ్ వ్యవసాయం చేస్తున్నారు ఈ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో అనేక సంవత్సరాలు 50-70 సంవత్సరాలు చేస్తున్నారు. చేసే క్రమంలో వాళ్ళకి పట్టాలు గుడియట్లేదు. వాళ్ళకి రైతు బంధు కాదు, ఎలాంటి బంధు కూడా వాళ్ళకి రావట్లేదు. వాళ్ళకి అర్హులు లేకుండా రైతు వాళ్ళకి ఇలా కోడ్ లేని వాళ్ళకి పట్టా లేకపోతే వాళ్ళకి రైతులకి యూరియా కట్ట ఇచ్చే పరిస్థితులు, మందులు ఇచ్చేది లేవు, ఏం లేవు. ఇలాంటి చాలా విషయాలు కూడా చాలా ఇబ్బంది. ఈ దళితులు బట్ట కోడ్ వ్యవసాయం చేస్తున్న వారు చాలా ఇబ్బంది పడుతుంది. దయచేసి దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు సంబంధించి ఈ మ్యాపింగ్ ద్వారా యూరియాలు కాకుండా ఫ్రీ ఓపెన్ మార్కెట్ చేసి దయచేసి రైతులను కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మేము ఎందుకు చెప్తున్నామంటే మాకు సంబంధించిన అంశాలు ఏదున్నా కూడా మేము వ్యవస్థ లోన్ అవుతున్నాం. సప్లా నిధులు ఉన్నాయి. మా నిధులు మాకు కేటాయించండి, మేము చూసుకుంటాం. మాకు సంబంధించిన కేటాయించండి. మామూలు అభివృద్ధి చేయండి. ఇండస్ట్రీలో వాళ్ళకి వచ్చే సబ్సిడీలు ఉన్నాయి. వాళ్ళకి నిధులు రిలీజ్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. దానికి ఎక్కడికక్కడ గండి పెట్టకుండా దయచేసి మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఆందోళన చేస్తున్నామంటే ఇలాంటి సమస్యలు మా మీద దాడులు ఇతరులు చేస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ధర్నాలు పోరాటాలు చేస్తున్న కలెక్టర్ ఆఫీసులో దయచేసి మా మీడియా మిత్రులు కూడా మీకు కోఆపరేట్ చేసి చేయాల్సిన బాధ్యత. ప్రైవేట్ లో కూడా ఆ రంగంలో ఉన్నాయి. మాకు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. కొంతమందికి డబ్బు సర్టిఫికేట్ లేట ఇతరత చాలా సమస్యలు ఉన్నాయి. దీని ప్రభుత్వం వెంటనే స్పందించి చేయాల్సిన బాధ్యత. రియంబర్స్మెంట్ చేయట్లేదు. ఇంకా 11,000 మందికి ఇవ్వాలి, 11,000 కోట్లు ఇవ్వాలి. కానీ ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దళితులు ఉంటారు, అగ్రవర్ణాలు పేదలు ఉంటారు, అన్ని రకాల పేదలు ఉంటారు. కాబట్టి దయచేసి దాని నిధులు కేటాయించాలని తెలియజేసి సెలవు.